వెల్కమ్ టు వితి న్యూస్. లక్ష్యం సమాజహితం. నా పేరు సోనియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అమరావతి రైతులకు వైసీపీ ఆటంకాలు. పొదలకూరులో విరామానికి ఒప్పుకోమంటూ హెచ్చరికలు. బాలాయపల్లిలో 3 చెరువులకు గండి. వరద నీటి ఉధృతికి ఒకరి గల్లంతు. కృష్ణా జిల్లాలో దోపిడీ. లారీ డ్రైవర్ని చితకబాది నగదు అపహరణ. గన్నవరం చేరుకున్న నీతి ఆయోగ్ బృందం. వీరసపనేగూడెంలో పర్యటనకు ఏర్పాట్లు. వివరాల్లోకి వెళ్తే, పాదయాత్ర చేస్తున్న అమరావతి రైతులకు వైసీపీ నేతలు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారన్నారు. పొదలకూరులో అమరావతి రైతులు భోజనం విరామం కోసం సిద్ధం చేసుకున్న స్థలం విషయంలో అర్ధరాత్రి సమయంలో అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో ఉండడానికి ఒప్పుకోమంటూ బెదిరింపులకు దిగారు. ఏర్పాట్లు చేసుకున్నట్టు ముందు రోజు రేపు ఉదయం భోజనాలు ఏర్పాటు మనం ముందు రోజే చూసుకుంటూ ఉంటాం. అదేవిధంగా 4 గంటలకు ఇక్కడికి వచ్చాము. వస్తే అన్నీ సైట్ ఓనర్ ఓకే అన్నాడు. టెంట్ వేసి జనాలందరూ మన వర్కర్స్ అందరినీ పిలిపించిన తర్వాత 7 ఇక్కడ చేయడానికి లేదని అబ్జెక్షన్ పెట్టారు. మన లోకల్ వాళ్ళు ఉన్నారు, లోకల్ వాళ్ళతో మాట్లాడారు. సార్ చెప్పండి సార్. అమరావతి రైతుల యొక్క పాదయాత్రకి 700 రోజుల నుంచి వాళ్ళు చేస్తున్నట్టు వాళ్ళకి ఏర్పాట్లో ఒక రైతులుగా మేమందరం కూడా వాళ్ళకి షెల్టర్, వాళ్ళు భోజనాలు చేసేదానికి కానీ వసతి కల్పించాల్సిన ఒక బాధ్యతగా మేము ఫీల్ అయ్యి ఇక్కడ ఈ యొక్క కాటా యొక్క ఓనర్ని గత 5-6 రోజులని సంప్రదించడం జరిగింది. వాళ్ళ తరఫున ఇలా ఇక్కడ భోజనాలు మధ్యాహ్నం తప్పుడు ఏర్పాట్లు చేసుకుని భోజనం చేసుకుని వెళ్ళిపోతారు అంటే దానికి మాకు అభ్యంతరం లేదు అన్నారు. మేము ఇక్కడ మిషన్ పెట్టి గత 4 రోజుల నాడు కొంచెం అదంతా కంప ఉంటూ కూడా తొలగించాం. అప్పటి నుంచి ఏ ప్రాబ్లం అని చెప్పలేదు. మార్నింగ్ ఈరోజు ఉదయం కూడా మేము అందరం వచ్చాము, అక్కడంతా చేశారు. మధ్యాహ్నం సార్ వాళ్ళు వచ్చి టెంట్లు ఇప్పుడు వేసిన తర్వాత 7 గంటలకి అంటే వంట తయారు చేసి రేపు ఉదయం పెట్టాలి. అందరికీ వచ్చే వాళ్ళకి అన్నదానం చేసే కార్యక్రమం ఇది ఒక మంచి కార్యక్రమం చేస్తుంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు వాళ్ళని బెదిరించారంట. ఇక్కడ మీరు మా సొంత పంచాయతీ ఇది, ఇక్కడ మీరు షెల్టర్ ఇస్తే మీరు ఇక్కడ కాటా నడుపుకోలేరని బెదిరించడం వల్ల వాళ్ళు మేము చాలా ఇబ్బంది పడిపోతామండి, ఇక్కడ ఖాళీ చేయమని మొత్తుకుంటూ ఈరోజు వద్దని చెప్పడం జరిగింది. నేను అడుగుతున్నా, ఇది ఎంత అన్యాయం, ఇది ఎక్కడ అన్యాయం? రైతులు వాళ్ళ పొలాలు ఇచ్చి వాళ్ళ కాళ్ళతో కూడా చూస్తుంటే ఏడుపు వస్తుంది. ఆడవాళ్ళు మగవాళ్ళు వాళ్ళ దారిని వాళ్ళు భగవంతుడి కాడికి పోతుంటే భగవంతుడి కాడికి పోతూ వేల మందికి భోజనాలు పెట్టుకుంటా పోతున్నారు. వాళ్ళ అన్నదాతలు వాళ్ళు ఒకప్పటి నుంచి కూడా పంటలు పండించి 10 మందికి ఈరోజు కూడా వాళ్ళ కష్టాలలో ఉన్నా కానీ ఈ దారిని పోయే ప్రతి ఒక్కరికి భోజనం పడిన మధ్యాహ్నం చూసి ఆవంచర్ల కాడ 100 మంది 1000 మందికి భోజనం పెట్టారు. వాళ్ళు ఇక్కడికి వచ్చి మనకి వాళ్ళ నోటికాడ అన్నం తీసిన ఈ ప్రభుత్వానికి నిరసనగా ఇక్కడ పోయే వాళ్ళందరూ కూడా అన్నం పెట్టుకుంటా పోతుంటే ఆ అన్నం పెట్టేదానికి కూడా ఇక్కడ ఉన్న నాయకులకు ఒప్పకపోవటం చాలా దారుణం అని, ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటే ఏడుకొండలవాడు వెంకటరమణ ఆయన వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, వాళ్ళకి న్యాయం చేయాలని ఇలాంటి కార్యక్రమాలు చేయటం వల్ల ప్రజల్లో పలసనవటం తప్పితే మంచి జరగదని నేను తెలియజేసుకుంటూ, ఇక్కడ ఇలా చేయటం దారుణమైన విషయం అని వాళ్ళ కోసం వాళ్ళ తరఫున మేమందరం కూడా చాలా బాధపడుతున్నాము. ఇలా బెదిరింపులు దిగటం ఎక్కడా లేదు. వాళ్ళు పాపం ఇప్పుడు దాదాపు 35 రోజుల దాకా 30 రోజుల దాకా వస్తూ ఉన్నారు. కానీ వరద నీటి దాటికి నెల్లూరు జిల్లాలో ఒకరు గల్లంతయ్యారు. గూడూరు మండలం తిప్పవరప్పాడు వాసి నారాయణరెడ్డి చెరువు కల్లి వద్దకు వచ్చాడు. ఆ తర్వాత కాసేపటికి ఆయన కనిపించలేదు. వరద ఉధృతి కొట్టుకుపోయి ఉండొచ్చని గ్రామస్తుల కుటుంబ సభ్యులు సందేహిస్తున్నారు. బాలాయపల్లి మండలంలో 3 చెరువులకు గండి కొట్టడంతో నీళ్లన్నీ ఒక్కసారిగా దిగువ గ్రామాలపై విరుచుకుపడ్డాయి. దీంతో తిరువప్పపాడు సహా అనేక గ్రామాలు వరద తాకిడికి గురయ్యాయి.
కృష్ణా జిల్లాలో దోపిడీ జరిగింది. కంచికచెర్లలోని పరిటాల ఆంజనేయ స్వామి గుడి సమీపంలో ఆగి ఉన్న లారీలోకి ముగ్గురు యువకులు ప్రవేశించి డ్రైవర్ను చితకబాదారు. అతని వద్ద ఉన్న 5,000 నగదు, సెల్ ఫోన్ గుంజుకుపోయారు. తనను వదిలేయమంటూ డ్రైవర్ వేడుకుంటున్నా చేతి కడియంతో ముఖంపై పిడిగుద్దులు వర్షం కురిపించారు. దీంతో అతను గాయాల పాలయ్యాడు. ఆ తర్వాత బాధితుడు పోలీసులకు సమాచారం అందించాడు. సమాచారం అందుకున్న 2 గంటలలోపే దోపిడీకి పాల్పడిన యువకులను సీఐ నాగేంద్ర కుమార్, ఎస్ఐ సుబ్రహ్మణ్యం పట్టుకున్నారు. కేసు విచారణలో ఉంది. నీతి ఆయోగ్ బృందం ఇవాళ కృష్ణా జిల్లా గన్నవరం చేరుకుంది. ఢిల్లీ నుంచి స్థానిక విమానాశ్రయానికి ఈ బృందం వచ్చింది. వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ ఆధ్వర్యంలోని ఈ బృందానికి ఉన్నతాధికారులు ఘనంగా స్వాగతం పలికారు. వీరపనేని గూడెంలో ఈ బృందం పర్యటించనుంది. But this old man is saying that I like what he is doing. నువ్వు ఆయన ఎక్కువ దిగుబడి నీకెంత భూమి ఉంది? మొత్తం చెప్పు అడిగినప్పుడు మొత్తం 6 ఎకరాలు ఉంది సార్. 6 ఎకరాలు కౌలు కూడా. సో హీ హస్ గాట్ 6 acres. సో కనీసం 1 ఎకరాలు చేసి చూడు. అదే ఇక్కడ చేస్తాను. That's what I told him and he is saying yes. 1 acre only, not all the 6. First year koi bhi nahi. I have met only one farmer who did like that. He had 4 acres. He said if the science works, it should work for 4 acres. So I read, he told me. We advise only half acre. మొత్తం 6 ఎకరాలు చేయొచ్చు కదయ్యా. ఇప్పుడు మీరు 5 ఎకరాలు చేస్తారు ఈ సంవత్సరం. మీకు ధైర్యం ఉందా? ధైర్యం ఉంది. అంటే నాకు 2.5 సార్ వరి ప్యాడ్లు, మిగతాదంతా కాస్ట్ సార్. నాకు చేస్తాను కుదరదు. ఓకే. So he has got 5 acres. 2.5 acres is paddy. So his entire 2.5 acres paddy he has brought under this. There is some other crop which is for 2.5 acres. అది వేరేగా చేసుకోవచ్చు. అది కూడా ప్రకృతి వ్యవసాయం చేయొచ్చు. దానికి మనకి కెమికల్స్ అవసరం లేదు సార్. సన్సెట్ అండ్ వాటర్ ఈజ్ అవైలబుల్. I see. That crop actually is a millet crop. It doesn't require any fertilizers or okay sir. So we'll just show you some photographs of resilience. Punching there. Okay. Yes. Please introduce yourself. You are very strong. శ్రీ 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 స్వాత్మానందేంద్ర సరస్వతి మహాస్వామిని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు కలిశారు. వివిధ అంశాలపై వారు చర్చించారు. మంత్రి వెంట పలువురు ఉన్నతాధికారులు ఉన్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామికి భారీ రాబడి వచ్చింది. హుండీ ద్వారా 1,12,46,000 నగదు వచ్చింది. ఈ విషయాన్ని ఆలయ కార్యనిర్వహణాధికారి వెల్లడించారు. ఇంకా 193 గ్రాముల బంగారం, 13 కిలోల 820 గ్రాముల వెండి వచ్చింది. లెక్కింపులో శివరామకృష్ణ భజన మండలి సభ్యులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. Go.
ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా కర్నూలులో అవగాహన ర్యాలీ నిర్వహించారు. వైద్య ఆరోగ్య శాఖ, జిల్లా ఎయిడ్స్ నివారణ విభాగం సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. కలెక్టర్ కాంప్లెక్స్ నుంచి రాజ్ విహార్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. దీనిని కలెక్టరేట్ వద్ద మేయర్ రామయ్య, ఆరోగ్య శాఖ జిల్లా అధికారి డాక్టర్ రామయ్య జెండా ఊపి ప్రారంభించారు. కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో కరోనాపై కర్నూలు కలెక్టర్ కోటేశ్వరరావు సమీక్షించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ రామసుందర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు, డిఆర్ఓ పుల్లయ్య, డిఎంహెచ్ఓ డాక్టర్ రామయ్య, ఆర్ఓఓలు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా సమగ్ర అభివృద్ధికి దోహదపడే బందర్ నౌకాశ్రయాన్ని వెంటనే నిర్మించాలని సిపిఎం కార్యదర్శి వై నరసింహారావు డిమాండ్ చేశారు. బుట్టాయిపేటలోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కార్మికులకు కనీస వేతనాలు చెల్లించాలని కోరారు. కాంట్రాక్ట్ కార్మికులను క్రమబద్ధీకరించాలన్నారు. 21 మందితో జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. కార్యక్రమంలో రఘు, హరిబాబు, కల్లం వెంకటేశ్వరరావు, టీవీ లక్ష్మణస్వామి, విజ్యోతి పాల్గొన్నారు. మహాసభలో గత 4 ఏళ్ల కాలంలో జిల్లాలో పార్టీగా కానీ వివిధ సంఘాలుగా వివిధ తరగతుల ప్రజల సమస్యల మీద నిర్వహించినటువంటి ఆందోళనలు, పోరాటాలన్నింటినీ కూడా సమీక్షించింది. ఈ అనుభవాల్ని దృష్టిలో పెట్టుకొని రాబోయే రోజుల్లో జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టాలి అని చెప్పేసి నిర్ణయించింది. ముఖ్యంగా మన జిల్లా మచిలీపట్నం ప్రాంతం మొత్తం జిల్లా అంతటి ఆర్థిక వృద్ధిలో కీలక పాత్ర వహించేటటువంటి బందరు పోర్ట్ నిర్మాణం ఏదైతే ఉందో 7 గడుస్తున్నా శంకుస్థాపన మీద శంకుస్థాపన చేస్తున్నారు, కానీ దానిలో మాత్రం పురోగతి లేదు. అందుకని బందరు పోర్టు నిర్మాణ పనిని వెంటనే చేపట్టాలి అనే దీంతో మేము రానున్న రోజుల్లో ఆందోళన చేయాలని నిర్ణయించాం. అట్లానే మచిలీపట్నంలో ఈ ప్రభుత్వం హామీ ఇచ్చినట్లుగా అన్ని జిల్లా కేంద్రాల్లో మెడికల్ కాలేజీని నెలకొల్పే దానిలో భాగంగా మచిలీపట్నంలో మెడికల్ కాలేజీని నెలకొల్పేటటువంటి పని కూడా వేగంగా పూర్తి చేయాలి అనే డిమాండ్తో మేము ఆందోళన చేపట్టున్నాం. అట్లానే ప్రస్తుతం రైతాంగం అంతా తమ పంటలన్నింటినీ కూడా కోసి అమ్ముకునేటటువంటి ప్రయత్నాలు మొదలెట్టారు. ఇంత ముందు సంవత్సరాల్లో రైతాంగం అనుభవం చూస్తే
పండించినటువంటి పంటలను అమ్ముకునే విషయంలో కానీ పంటల డబ్బులు వచ్చే విషయంలో కానీ తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడ్డారు. అందుకని వీటిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం రైతాంగం పండించినటువంటి ధాన్యాన్నంతా కూడా నిబంధనలు సడలించి కొనుగోలు చేయాలి. ధాన్యానికి చెల్లించాల్సినటువంటి డబ్బులు కూడా 72 గంటల వ్యవధిలోనే చెల్లించాలనే డిమాండ్తో కూడా మేము ఆందోళన చేపట్టాలని అనుకుంటున్నాం. అదేవిధంగా కౌలుదారులు 80% వ్యవసాయం జిల్లాలో కౌలుదారులు చేస్తున్నారు. కౌలుదారులకి గుర్తింపు కార్డులు ఇచ్చే విషయంలో ఏదైతే రైతు అనుమతి కావాలనేటటువంటి నిబంధన ఉందో దానిని ఎత్తివేసి కౌలుదారులందరికీ కార్డులు ఇవ్వాలి, కౌలుదారులకి పంట రుణాలు ఇవ్వాలి, పంటల నష్టపరిహారాలు కానీ ఇతర పథకాలని కూడా కౌలుదారులకే ఇవ్వాలనేటటువంటి డిమాండ్తో కూడా రానున్న రోజుల్లో మేము ఆందోళన చేపట్టనున్నాం. అట్లానే భూ సమస్యలకు సంబంధించిన వివిధ ప్రాంతాల్లో ఇప్పటికీ పోరాటం జరుగుతున్నటువంటి భూ సమస్యలు పెండింగ్ ఉన్నాయి. ఏవైతే ఉన్నాయో ఎస్ఐన్ భూములు కానీ, లంక భూములు కానీ, సముద్ర తీర బంజర్లు కానీ ఇవన్నీ కూడా పేదవాళ్ళకి వెంటనే అప్పగించాలనే డిమాండ్తో రానున్న రోజుల్లో ఆందోళన చేపట్టున్నాం. అట్లనే పట్టణ ప్రాంతంలో ప్రభుత్వం ఏదైతే సంస్కరణల పేరుతో చెత్త పన్ను, నీటి ఛార్జీలు పెంచడం, ఇంటి పన్నులు పెంచడం, ఏదైతే భారాలు వేయబోతుందో ఈ భారాలకు వ్యతిరేకంగా కూడా ఆందోళన చేయాలని మహాసభ నిర్ణయించింది. అటు డిమాండ్తో కూడా రానున్న రోజుల్లో మేము ఆందోళన చేపట్టనున్నాం. అట్లానే భూ సమస్యలకు సంబంధించిన వివిధ ప్రాంతాల్లో ఇప్పటికీ పోరాటం జరుగుతున్నటువంటి భూ సమస్యల ఆందోళన చేయాలని మహాసభ నిర్ణయించింది. అట్లానే జిల్లాలో పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి కర్నూలు జిల్లా గార్లదిన గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల ప్రమాదకర స్థితిలో ఉంది. పెచ్చులుడి కింద పడుతున్నాయి. వర్షం కురిస్తే పాఠశాల చిత్తడిగా మారుతోంది. విద్యార్థులకు అసౌకర్యం కలుగుతోంది. పాఠశాల హెచ్ఎంకే శ్రీనివాసులు, టీచర్ మాదారావు చెత్త తొలగింపు కోసం భవనం మీదకి వెళ్లారు. పని మొదలుపెట్టాక విద్యుత్ తీగ తగలడంతో హెచ్ఎం శ్రీనివాసులు భవనంపై నుంచి కింద పడ్డారు. తీవ్ర గాయాల పాలయ్యారు. ఈ సమాచారం అందడంతో అనేక మంది అక్కడికి వచ్చారు. కార్యక్రమంలో రఘునాథ్, రవి, మైసూర్ రెడ్డి పాల్గొన్నారు. బిల్డింగ్ పెచ్చులూడిపోతున్నది. మరి అదేవిధంగా మూడు రూములు ఉంటే మరి 3 రూములు కూడా నీరు కారిపోతున్నందువల్ల నిన్న ఉదయం 9 గంటలకు హెడ్ మాస్టర్ శ్రీనివాస్ సార్ గారు, అదేవిధంగా స్కూల్ టీచర్ మాధవరావు సార్ గారు, అదేవిధంగా మన గ్రామ నివాసి అశోక్ గారు స్కూల్ బిల్డింగ్ పైన ఉన్నటువంటి చెత్త నీటిని తొలగించడానికి వెళ్తే స్టాప్ పైకి వెళ్తే మరి స్కూల్ టీచరు హెడ్ మాస్టర్ గారు మరి షార్ట్ సర్క్యూట్ కొట్టడం వల్ల కింద పడి గాయాల పాలవడం జరిగింది. మరి మనకి నాడు నేడు కింద మనకి స్కూల్ బిల్డింగ్ వస్తుందని ఆశించాము. మరి ప్రభుత్వము ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకి నాడు నేడు కింద మనకి బిల్డింగ్ నిర్మాణానికి నిధులు కేటాయించలేదు. ఇప్పటికైనా ఈ 3 రూములు మరి శిథిలావస్థకు చేరి కుప్పకూలిపోయేదా విధంగా ఉన్నది. కాబట్టి తక్షణమే బిల్డింగు నిర్మాణానికి ప్రభుత్వము జిల్లా విద్యాధికారులు బడికి పంపించాలన్నా కూడా పిల్లల్ని పెద్దలు భయపడుతున్నారు. కావున ప్రభుత్వ అధికారులు, విద్యుత్ శాఖ అధికారులు, ప్రభుత్వ అధికారులు తక్షణమే స్పందించి మా బడి నిర్మాణాన్ని పైన ఉన్న కరెంట్ తీగలను తీసివేయాలని అధికారులకు తెలియజేయడం జరుగుతుంది. అందరికీ నా యొక్క నమస్కారాలు. ఎమ్మిగనూరు మండలం గార్లదిన గ్రామంలో ప్రిన్సిపల్ సార్ గారు, హెచ్ఎం సార్ గారు పెట్రోల్, డీజిల్ పైన రాష్ట్ర ప్రభుత్వం విధిస్తున్న వ్యాట్ ను వెంటనే తగ్గించాలని హైదరాబాద్ సెంట్రల్ జిల్లా బీజేవైఎం డిమాండ్ చేసింది. బర్కత్పుర, నారాయణగూడ, కేశవ్ మెమోరియల్ కళాశాల వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించింది. ఈ సందర్భంగా బీజేవైఎం హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు సందీప్ యాదవ్, రామన్ గౌడ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వ్యాట్ ను తగ్గించినా రాష్ట్ర ప్రభుత్వం నిర్లిప్తంగా ఉండడం తగదన్నారు. రాష్ట్ర భారతీయ జనతా యువ మోర్చా అధ్యక్షులైనటువంటి భానుప్రకాష్ అన్న గారి ఆదేశాల మేరకు, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ అన్న పిలుపు మేరకు ఈ యొక్క పెట్రోల్
పైన 10 రూపాయలు, డీజిల్ పైన 5 రూపాయలు ధర ఏదైతే కేంద్ర ప్రభుత్వం నుంచి మన ప్రియతమైన ప్రధాని నరేంద్ర మోడీ గారు దివాళీ రోజు ఏదైతే ధర తగ్గించిరో ఆ ధర ఇతర రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ప్రభుత్వాలన్నీ కూడా వ్యాట్ రూపంలో వసూలు చేస్తున్న వారందరూ కూడా తగ్గించడం జరిగింది. కాకపోతే మన తెలంగాణ రాష్ట్రంలో వ్యాట్ రూపంగా అధిక ధరలు వసూలు చేస్తున్నటువంటి ఇక్కడ కూడా ధర తగ్గించాలి. సామాన్య మానవునికి ఎంతో భారం కలుగుతున్నది. ముఖ్యంగా ఉద్యోగులు, విద్యార్థులు వీళ్ళందరికీ కూడా ఎంతో భారం కలుగుతుందని చెప్పి ఎంతో వారికి ఆదేశాలు జారీ చేసినప్పటికీ కూడా చలనం లేనటువంటి ప్రభుత్వం దాదాపు ఒక 10-15 రోజుల నుంచి కూడా ఈ యొక్క వ్యాట్ ధర తగ్గించాలని చెప్పి యువమోర్చా అనేక ఉద్యమాలు చేస్తున్నప్పటికీ కూడా ఎటువంటి స్పందన లేకపోవడం చాలా బాధాకరం. ఈరోజు మనం అందరం చూస్తున్నాము, తెలంగాణ సాధించుకొని 7.5 సంవత్సరాలు గడుస్తున్న కాలంలో విద్యార్థులే ఈ యొక్క తెలంగాణ ఉద్యమంలో ఎంతో పెద్ద ఎత్తున ఉద్యమంలో వారందరూ కూడా కీలక పాత్ర పోషించడం జరిగింది. ఇంటికో ఉద్యోగం అని చెప్పి కల్లబోలి మాటలు చెప్తూ మనం తెలంగాణని ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న కేసీఆర్ ఈరోజు యువకులకు ఎవరికి కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించకపోవడం చాలా బాధాకరం. ఉద్యోగాలు కల్పించుకున్నాడు కేవలం వాళ్ళ కుటుంబ సభ్యులకు మాత్రమే, కానీ ఏ ఒక్క విద్యార్థులకు కానీ చనిపోయిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారి కుటుంబాలకు కూడా ఏ ఒక్క ఉద్యోగం కూడా కల్పించకపోవడం చాలా బాధాకరం. ఈరోజు విద్యా సంస్థలు ఉద్యోగ అవకాశాలు లేనటువంటి విద్యార్థులు ప్రతి ఒక్కరు కూడా గమనిస్తున్నారు. ఎటువంటి నోటిఫికేషన్ రిలీజ్ చేయకపోవడం తల్లిదండ్రులకు వాళ్ళ జీవనం భారం అవుతుందని చెప్పి కొంతమంది విద్యార్థులు ఇతర జిల్లాల్లో, తెలంగాణ జిల్లాల్లో వాళ్ళు సూసైడ్ చేసుకోవడం కూడా చాలా బాధాకరం. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని భారతీయ జనతా పార్టీ మరియు భారతీయ జనతా యువ మోర్చా ప్రజల పక్షాన నిలబడుతూ, విద్యార్థుల పక్షాన నిలబడుతూ అనేక ఉద్యమాలు కలెక్టర్ గారికి, అన్ని జిల్లాలలో కలెక్టర్ గారికి మెమరాండం ఇవ్వడం మరియు అనేక పర్యాయాలు ధర్నా కార్యక్రమాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అమరావతి రైతులకు వైసీపీ ఆటంకాలు, పొదలకూరులో విరామానికి ఒప్పుకోమంటూ హెచ్చరికలు. బాలాయపల్లిలో 3 చెరువులకు గండి, వరద నీటి ఉధృతికి ఒకరి గల్లంతు. కృష్ణా జిల్లాలో దోపిడీ, లారీ డ్రైవర్ని చితకబాది నగదు అపహరణ. గన్నవరం చేరుకున్న నీతి ఆయోగ్ బృందం, వీరపనేనిగూడలో పర్యటనకు ఏర్పాట్లు. సో ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి VG న్యూస్. లక్ష్యం సమాజ హితం.